అయితే ఎండల ప్రభావం చూపెట్టచ్చు మనం నేరుగా. ఎండల ప్రభావం పెరగడంతో అసలు ట్రాఫిక్ కూడా పెద్ద రద్దీ కనబడట్లేదు, లేకపోతే ఎప్పుడు బిజీగా ఉండే మంచిరాలు ఇప్పుడు 12 కావడంతో కొంత బయటికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రోజు రోజు ఎండ తీవ్రత పెరుగుతుంది. నిన్న మంచిర్యాల జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కొమరంభీం ఆసిఫాబాద్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆదిలాబాద్లో కూడా ఇదే పరిస్థితి, నిర్మల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే చుట్టుపక్కల ఉన్న వాతావరణ సమతుల్యత కొంత ఇబ్బందికరంగా మారడం, ఈ ప్రాంతంలో ఓసీలు ఎక్కువగా ఉండడం, దీంతోపాటు మనం పాటించవలసిన జాగ్రత్తలు పాటించకపోవడం, రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా వాడడం, ఇలాంటి ప్రధాన అంశాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా ఈ అంశంలో జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.